హల్లెలూయా. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. ఇక్కడ చూస్తే దేవాది దేవునికి పిల్లలేమి పెద్దలేమి ఎవ్వరు భేదం లేదు. అందరినీ ఆశీర్వదించే దేవుడు. ఎక్కడి నుంచి ఆశీర్వాదాలంటే భూమి ఆకాశం సృజించిన సృష్టికర్త ఆ గొప్ప దేవుడు మనల్ని ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. అలాంటి గొప్ప దేవుడు, మనల్ని ఆశీర్వదించే దేవుడు, మనల్కి ప్రేమించి ఇచ్చే బిడ్డల్ని ఆశీర్వదిస్తాడు. నీ నోటితో ఎప్పుడు నువ్వు అంటూ ఉండాలా, నా దేవుడు నా పిల్లల్ని ఆశీర్వదిస్తాడు, నా దేవుడు నా పిల్లల్ని దీవిస్తాడు, నా దేవుడు నా పిల్లల్ని స్వస్థపరుస్తాడు, నా దేవుడు నా పిల్లలకి మంచి భవిష్యత్ ఇస్తాడు. ఏ దేవుడు? భూమి ఆకాశంను సృజించిన సృష్టికర్త అయిన దేవాది దేవుడు నీ బిడ్డల్ని వృద్ధి పొందిస్తానని వాగ్దానం ఇచ్చినవాడు, నమ్మదగినవాడు. మనుషులు ఇచ్చిన వాగ్దానము ఎంతవరకు జరుగుతుందో తెలియదు, కానీ యెహోవా మిమ్మును మీ పిల్లలను మీతో పాటి మీకు ఇచ్చిన సంతానాన్ని కూడా వృద్ధి పొందిస్తాడంట. ఈ రోజు వరకు నీకు అన్నీ సమకూర్చి సమయానికి అన్నీ దయచేసిన దేవుడు నీ పిల్లలకి కూడా ఏది కొదవ కాదు. నీకన్నా రెట్టింపు ఆశీర్వాదంలోనే వాళ్ళు దీవించబడతాడు తప్ప తక్కువ ఆశీర్వాదంలో వాళ్ళు ఉండరు. అందుకు మనం భయపడనక్కర్లేదు. ఆయన వైపు చూస్తాం, ఆయనకు అప్పగించుకుందాం.